హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు లేనిషమ్మని తీసుకొని మేమైతే వ్యాక్సిన్ కోసం వెళ్తున్నాము అంగన్వాడికి. ఈరోజు మార్చి 13, సో ఈరోజు ఉందన్నమాట. ఏంటే ఇగో ఎంత బాగుంది చూడండి గీత. ఓకే అయిపోయింది. తాగి అది పెట్టేస్తే చప్పరించేస్తుందిరా. అవునా? కొంచెం తిప్పండి. సెవెన్ తెచ్చాక ఇంకో బుక్ చదవాలి. పర్లేదు. 5 ఇయర్స్ తీసుకొచ్చాను. కొంచెం కలపాలి అంతే. చెల్లికి పొడి చెప్తావాలి. ప్లేస్ అయితే వచ్చాము. చిన్నమ్మ అయితే పడుకొని పోయింది. 3 ఇంజెక్షన్స్. పాపం వాళ్ళైతే వెళ్ళినంటే ఇంకా కొంచెం సేపు ఆగాక గడ్డ పెట్టండి అన్నారు. ఈవినింగ్ గడ్డ అయితే పెట్టాలన్నమాట. కొంచెం వాటర్ వేయాలి ఆ క్యూబ్స్లోకి. అలానే క్యూబ్స్ మనం తీసుకున్నారు. బాగా ఓసిపోతాయి. ఇంకా జ్వరం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇంక ఈ 2 రోజులు బాగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే బాగా ఏడుస్తారు, అల్లరి పెడుతూనే ఉంటారు. పాపం నొప్పి పెడుతుంది, ఏం చేయలేం కదా. కంపల్సరీగా వ్యాక్సిన్ వేయించాలి. సో ఇప్పుడైతే వచ్చిన తర్వాత గీతమ్మకి అయితే దోశ వేసాను అనమాట. ఈరోజు రవ్వ దోశలు. నేను అన్నము ఉంటే అన్నమును 2 దోశలు నంచుకొని తినేసాను. అమ్మమ్మకి దోశలు వేసి ఇచ్చి మా ఆయన కూడా ఇచ్చాను. వాళ్ళు తినేసారు ఆల్రెడీ ఇందాకే. ఈరోజు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ అయినాక వెళ్ళాములేండి. టైం అయితే 10:15 అయింది. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు చక్కగా. ఇప్పుడు గీతమ్మకి తినిపించుకోవాలి. టైం అయితే 12 అయింది ఫ్రెండ్స్. మళ్ళీ చిన్న పాప అయితే లేచింది, ఏడ్చింది. సో దానికైతే డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ ఫీడ్ చేసి మళ్ళీ ఉయ్యాలు వేసాను. ఎందుకంటే చేతుల్లో ఉంటే ఎత్తుకున్నా కూడా మన చెయ్యి వాళ్ళ కాలుకి తగిలి పాపం ఏడుస్తారు కదా నొప్పికి. అందుకోసం మళ్ళీ ఉయ్యాలు వేసాను. ఫీవర్ అయితే ఇంకా ఎక్కువైతే రాలేదు, లైట్గా స్టార్ట్ అవుతుంది. కొంచెం ఇంక్రీజ్ అయితే అప్పుడైతే ఫీవర్ డ్రాప్స్ ఉంది, అది వేస్తాను. చాయ్ ఏంటంటమ్మా మజ్జిగ రుద్దేశా. అమ్మమ్మ గారి చేతితో అయితే సాంబార్ వండుతుందన్నమాట. అమ్మమ్మ గారి చేతి వంట సాంబార్ అయితే నాకు మరీ ఇష్టం. ఈరోజు కందిపప్పు పెట్టేసి మీ చెయ్యే పడాలి, నా చెయ్యే. నా చెయ్యి రుచి వస్తుందా? సో అన్ని ముక్కలు కోసి ఇచ్చేసాము. అమ్మమ్మ గారు తాలింపు పెట్టేస్తారు అనమాట. ఈరోజు పప్పు ఏటైంది తెలుసా ఫ్రెండ్స్, మా కుక్కర్లో పెట్టడము సగం కింద అడుగు అంటింది అనమాట. కొంచెం పప్పే వచ్చింది. ఇప్పుడు లోపు గీత ఈరోజు ఎంత అంత కాదు అల్లరి పెడుతుంది. ఏటిది? ఎక్కడిదే? నాన్న తెచ్చారా? ఎప్పుడు ఇచ్చారు నీకు? ఇప్పుడు ఇచ్చారా? ఇస్తాను. ఆయనైతే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడైతే భోజనం చేసి వస్తున్నాము.